మూడు బొమ్మల సెంటర్ వద్ద సౌభాగ్య దుర్గాంబిక ఆలయంలో ఆదివారం చండీ హోమం వేద పండితులు నిర్వహించారు. వేద పండితులు పెడసనగంటి సాయిబాబా, పెడసనగంటి శశికాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు, హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పిన్నమణి ప్రసాద్, సత్యనాగిని దంపతులు పీటలపై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు. దీంట్లో మహాలక్ష్మీదేవి గారి ప్రాధాన్యాన్ని గుర్తించేటువంటి అధ్యాయంలో అడుగు పెడుతూ ఉన్నాం. రెండవ అధ్యాయంలో చండీ పరాదేవత నుండి రెండవ అంశగా పుట్టినటువంటి త్రిశక్తుల్లో ఒక రెండవది మహాలక్ష్మి అమ్మవారు ఉత్పన్నం చెందుతుంది. ఎందుకయ్యా అంటే దేవాసురమోద్యుద్ధం పూర్ణమర్ధశతం పురా దేవతలు ఉండేటువంటి వారి మీద యుద్ధానికి శక్తి పూరించారు. మహిషాసురుడు ఉండేటువంటి వాడు పుట్టాడు. ఆ మహిషాసురుడు అనేటువంటి వాడు దేవతలకి శక్తి పూరిస్తే యుద్ధానికి ఒక మాట ముక్కోటి దేవతలు వస్తారు, త్రిమూర్తులు వస్తారు. ఎంతమంది వచ్చినా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ నమస్థిత నమస్తస్యై 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 నమో నమః అమ్మవారిని ప్రార్థించగానే మహిషాసురుడైనటువంటి వాడు పుట్టాడు. దేవతలన్నీ కూడా యుద్ధానికి రమ్మంటున్నాడు. జగన్మాతను ఏదో శక్తిగా వచ్చి యుద్ధం చేయాలని కళ్యాణం రాగానే సత్వగణంతో మహాలక్ష్మిగా నమ్ముకున్నాను అమ్మవారు వరమిచ్చినది. ఆ లక్ష్మీం క్షీర సముద్రనారాయణ శ్రీరంగ రామేశ్వరి అన్నట్టుగా తెల్లటి బాలసముద్రంలోంచి లక్ష్మీదేవి ఎర్రటి కడపంలోంచి అమ్మవారి చెరువులో అవుతూ ఉంటుంది. కోపాన్ని ఎదుగుల తల్లి, శాంతంగా ఉండేటువంటి తల్లి లక్ష్మి. అటువంటి అమ్మవారు చక్కగా మహిషాసురుడైనటువంటి అమ్మవారు వచ్చింది. విష్ణుమూర్తి అర్థాలుగా మారింది. విష్ణుమూర్తి ఒక మాట మాట్లాడు, మహాలక్ష్మి మహిషాసురుడైనటువంటి వాడు యుద్ధం చేయాలి, వాళ్ళని మట్టు పెట్టాలి అన్నట్టు భర్తగా విష్ణుమూర్తి. నేను ఆజ్ఞ వేస్తున్నాను, వెళ్ళవలసిందే అన్నట్టు. మహాలక్ష్మి అసలు అదే సత్వపరంగా శాంతంగా ఉండే లక్ష్మి యుద్ధం వల్ల విష్ణుమూర్తి యుద్ధం చేయను అంది లక్ష్మి.